Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేయాలో ఒక్కసారి చూద్దాం. ఓకే, మరి ప్రాబ్లం ఏంటంటే solve dy by dx plus 1 by x is equal to e power y by x square. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లం లీనియర్ ఇన్ వైలో ఎందుకు చేయకూడదు సార్ అంటే dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y లేదు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. రైట్ సైడ్లో q ఆఫ్ x మాత్రమే ఉండాలి, ఈ పవర్ y ఉండకూడదు. ఓకే, కాబట్టి లీనియర్ ఇన్ వై కాదు. డిఎక్స్ బై డివై ఉందా? లేదు, అది అప్పుడు లీనియర్ ఇన్ ఎక్స్ కూడా కాదు. ఎస్, బెర్నౌలీస్ ఈక్వేషన్. మరి చూద్దాం, మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎట్లా చేస్తాం. ఇక్కడ ఈ పవర్ వై ఉండకూడదు సార్, మల్టిప్లై చేద్దాం ఈ పవర్ మైనస్ వైతో. అప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈ పవర్ వై ఉంది, బేసిస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు. మైనస్ వై ప్లస్ వై, ఈ పవర్ 0 1, ఎనీథింగ్ పవర్ 0 1. ఎస్, కాబట్టి మనం ఈ పవర్ మైనస్ వైతో మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తాం. ప్లస్ ఈ పవర్ మైనస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈ పవర్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ వై. ఎస్, ఇప్పుడు చూడండి, దీన్ని జెడ్ అనుకుంటాం. ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకుంటున్నాం. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. ఈ పవర్ మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్, ఇది ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది. ఈ పవర్ ఎక్స్ మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. మైనస్ 1కి డిఫరెన్షియేషన్ మైనస్, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి, డివై బై డిఎక్స్. జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్. ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి మైనస్ అనేది రైట్ సైడ్కి వెళ్తే మైనసే అవుతుంది సార్. ఈ పవర్ మైనస్ వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ డిజెడ్ బై డిఎక్స్. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. సో అది రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ లాగా మారిపోతుంది. అంటే dz బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇట్లా మారిపోతుంది. దీనికి జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఫార్ములా z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకే, సో ఇది అన్నమాట. మరి ifని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఓకేనా? ఎస్, ఇది అన్నమాట ప్రొసీజర్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈస్ గివెన్ డి ఈస్ ఏంటంటే dy బై dx ప్లస్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ y బై x స్క్వేర్. ఓకే, so this is taking as 1. This is a Bernoulli's equation. Multiply 1 with e power minus y on both sides. Okay, this is a Bernoulli's equation. This is a Bernoulli's equation. Multiply equation 1 with e power minus y on both sides. ఓకే, ఈ పవర్ మైనస్ వైతో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేద్దాం. సో 1 ఇంప్లైస్ ఈ పవర్ మైనస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ వై డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ వై ఇంటూ ఈ పవర్ ప్లస్ వై క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ రాయనవసరం లేదు. ఇంకా 1 బై ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. నంబర్ 2. ఎస్, ఇప్పుడు మనం ఈ పవర్ మైనస్ వైని జెడ్ అనుకొని
దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ వచ్చేస్తుంది. ఓకే, పుట్ y e పవర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు z. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x అంటే xతో చేయాలి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. మీరు చెప్పండి, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నారు? మైనస్ వై. మైనస్ వైకి డిఫరెన్షియేషన్ మైనస్ వై, ఆ మైనస్ ఇక్కడ రాసే. మళ్ళీ వైని ఎక్స్తో చేయొద్దు, వైని ఎక్స్ లాగా అనుకున్నాం కాబట్టి డివై బై డిఎక్స్. రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్. ఇప్పుడు మైనస్ రైట్ సైడ్కి పోతే ప్రోడక్ట్ ఉన్న మైనసే అవుతుంది. సో ఈ పవర్ మైనస్ వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిజెడ్ బై డిఎక్స్. సో నంబర్ ఇది 3. ఇప్పుడు చూడండి, దీన్ని జెడ్ అనుకున్నా, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ వచ్చింది. సో నంబర్ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి. 2 ఇంప్లైస్ ఈ పవర్ మైనస్ వై డివై బై డిఎక్స్ అంటే మైనస్ డిజెడ్ బై డిఎక్స్. నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ మైనస్ వైని ఏమనుకున్నాం? జెడ్ బై ఎక్స్ అంటే 1 బై ఎక్స్ ఇంటూ జెడ్. P of x into z is equal to 1 by x square. ఎస్, అయితే మీరు అబ్జర్వ్ చేస్తే లీనియర్ ఇన్ జెడ్ కానీ వై కానీ ఎక్స్ కానీ మనం సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ మైనస్ ఉండకూడదు, అంటే మైనస్తో మల్టిప్లై చేస్తాము. dz బై డిఎక్స్ ప్లస్ అనేది మైనస్ అవుతుంది. 1 బై ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై x square, that is number 4. okay, minus plus plus minus plus minus, ఓకేనా? ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేద్దాం స్టాండర్డ్ ఫామ్తో. p of x q of x వస్తుంది, ifని క్యాలిక్యులేట్ చేద్దాం, జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. ఓకే, ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు q of x. వేర్ p of x అంటే z కోఎఫిషియంట్, వేర్ p of x is equal to minus 1 by x. q of x అంటే minus 1 by x square. ఓకే, ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. చివరిలో ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ జెడ్ రీప్లేస్ చేసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, ఇక్కడ మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్. లాగ్కి లెఫ్ట్ సైడ్లో ఏ కాన్స్టెంట్ నెంబరు సింబల్ ఉండకూడదు. దాన్ని ఏం రాస్తామంటే లాగ్ ఎక్స్ ఇన్వర్స్ రాస్తాం. ఎందుకంటే ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. అందుకోసం లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఎం లాగ్ ఎక్స్ రాయొచ్చు. పవర్లో ఎం అనుకోండి, బేస్ అవుద్ది, అంటే -1 లాగ్ ఎక్స్ ఇదే వచ్చేది. సో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ ఇన్వర్స్ వస్తుంది. ఎక్స్ ఇన్వర్స్ని 1/x రాయొచ్చు. ఎస్, ఇప్పుడు మనము నంబర్ 4కి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 4 ఈజ్, ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ వస్తుంది. Z into IF is equal to integral Q of X into IF into dx plus C. Okay, yes, Z into IF ante 1/x, Q of X ante Q of X ikkada -1/x square. Okay, -1/x square. IF ante 1/x dx plus C. Z/x is equal to మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను 1/x³ dx. 1/x³ ఇంటిగ్రేషన్ -1/2x². 1/x² ఇంటిగ్రేషన్ -1/x. సార్ 1/x³ ఇంటిగ్రేషన్ నాకు కనుక్కోవడం రాలేదు, అంటే నాకు గుర్తుకు రాలేదు సార్. -1/2x² అని ఎట్లా సార్? ఇప్పుడు చూడండి, 1/x³ x⁻³ dx రాయొచ్చు. ఇంటెగ్రల్ x⁻n x⁻n+1/n+1 అంటే x⁻−2/-2 అంటే మైనస్ డినామినేటర్లో అయినా న్యూమరేటర్లో అయినా ఒకటే. x⁻−2ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు, 1/x². అంటే ఏమొచ్చింది, -1/2x². Z/x is equal to -1/2x² ప్లస్. అయితే మన ఆన్సర్ ఎక్స్ వై వేరియబుల్స్లో ఉండాలి, జెడ్ బదులు మళ్ళీ రీప్లేస్ చేయాలి e⁻y. బట్ e⁻−y is equal to z. e⁻−y/x is equal to మైనస్ ప్లస్ అవుతుంది 1/2x² ప్లస్ c. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.